మహాకుంభమేళాలో తన అందంతో దేశం దృష్టిని ఆకర్షించిన మోనాలిసా గుర్తుందా? గత నెలలో ఆమె ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం పెద్ద సంచలనమైంది. అయితే ఈ పెళ్లి వెనుక ఇప్పుడు షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అసలు మోనాలిసా వయసు ఎంత? ఆమె మైనరా, మేజరా? ఈ పెళ్లి చట్టబద్ధమేనా, లేక దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? జాతీయ ఎస్టీ కమిషన్ దర్యాప్తులో తేలిన సంచలన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. మధ్యప్రదేశ్ కు చెందిన మోనాలిసా ఫర్మాన్ అనే వ్యక్తిని కేరళలో వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లిపై అనుమానాలు రావడంతో జాతీయ ఎస్టీ కమిషన్ రంగంలోకి దిగింది. ప్రభుత్వ ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు షాకింగ్ విషయం తెలిసింది. ఆ రికార్డుల ప్రకారం మోనాలిసా 2009 డిసెంబర్ 30న జన్మించింది. అంటే పెళ్లి చేసుకునే నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలలు మాత్రమే. చట్ట ప్రకారం ఆమె ఇంకా మైనర్ అని తేలింది. మరి మైనర్ అని తెలియకుండా పెళ్లి ఎలా జరిగింది? అక్కడే అసలు కుట్ర బయటపడింది. ఆధార్ కార్డులు, మున్సిపాలిటీ నుంచి పొందిన తప్పుడు బర్త్ సర్టిఫికెట్లతో అధికారులను నమ్మించారు. మహేశ్వర్ మున్సిపాలిటీ ఇచ్చిన సర్టిఫికెట్లో ఆమె 2008లో పుట్టినట్లు తప్పుడు వివరాలు ఇచ్చారు. ఆసుపత్రి రికార్డుల కంటే 2 ఏళ్ల ముందుగానే పుట్టినట్లు చూపించి ఈ వివాహం జరిపించారు. దీని వెనుక రాజకీయ శక్తుల ప్రమేయం కూడా ఉందంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఆధారాలతో ఖర్గోన్ పోలీసులు మోనాలిసా భర్త ఫర్మాన్ పై కేసు నమోదు చేశారు. మైనర్ ను పెళ్లి చేసుకున్నందుకు అతనిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. అలాగే ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు నేరపూరిత కుట్ర కింద కూడా అభియోగాలు మోపారు. ఆ తప్పుడు బర్త్ సర్టిఫికేట్ ను వెంటనే రద్దు చేయాలని ఎస్టీ కమిషన్ ఆదేశించింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిన మోనాలిసా వివాదం ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. మరి ఈ కేసులో ఇంకా ఎవరి పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి.